బ్రో గుడ్ మార్నింగ్ బ్రో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ బ్రో. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ బ్రో. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఆగస్ట్ 15 నుంచి కొన్ని పథకాలు అయితే అమలు చేస్తున్నారు. మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ఒకటి, కొంతమంది అన్న క్యాంటీన్లు, ఇంకొకటి ఏంటంటే కొన్ని పథకాలకి మహనీయుల పేర్లు పెట్టడం కూడా జరిగింది. సో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి నిర్ణయం బ్రదర్. మన పథకాలకు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడము అండ్ ఆగస్ట్ 15 నుండి బస్ ప్రయాణం కానీ అండ్ అన్న క్యాంటీన్ స్టార్ట్ చేయడం చాలా మంచి ఇనిషియేటివ్ బై ఏపీ గవర్నమెంట్. కానీ నా ఉద్దేశంలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి దట్ గవర్నమెంట్ షుడ్ వర్క్ ఆన్. ఎందుకంటే మనం కర్ణాటక చూసినా కానీ తెలంగాణ చూసినా కానీ ఈ ఫ్రీ బస్ సర్వీస్ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చిన తర్వాత బస్సులు తక్కువ అవ్వడం కానీ మగవాళ్ళకు ఆ ప్రయాణంలో కొంచెం ఇబ్బందులు కలగడం కానీ జరిగినాయి. సో ఏపీ గవర్నమెంట్ వీటిని ట్యాకిల్ చేయాలి ఫస్ట్. ఎందుకనంటే లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ గవర్నెన్స్లో వీటిని నేర్చుకుంటూ ఇంకా మంచిగా మనము వీళ్ళకు ఈ బస్ ప్రయాణం ప్రొవైడ్ చేయైతే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే మీరు అసెంబ్లీ సమావేశాలు అబ్జర్వ్ చేస్తుంటారు, చాలా సహజమైన వాతావరణంలో జరిగినాయి. సో ఎలా అనిపించింది మీకు? అసెంబ్లీలో చర్చలు ఇలాగే జరగాలి. ఒకరినొకరు తిట్టుకోవడం కాదండి. నిమిషానికి 10,000 15,000 రూపాయలు ఖర్చు అయినప్పుడు ఒకరిని తిట్టుకోవడానికి ఒకరు అసెంబ్లీలో రావట్లేదు. అసెంబ్లీ అనేది రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించే ఒక దేవాలయం. ఇట్స్ అ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ. అక్కడ వీళ్ళందరూ లెజిస్లేటర్స్ అందరూ ఏ లాస్ ఏ పాలసీస్ డిస్కస్ చేయాలి, పబ్లిక్ ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయాలి, వాటికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్పర్ట్స్తో మాట్లాడాలి, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ డిస్కస్ చేయాలి. సో ఈసారి అసెంబ్లీ సెషన్స్ అలా జరగడం ఇట్స్ అ వెరీ గుడ్ సైన్ ఇన్ అ డెమోక్రసీ. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడ తీరిక లేకుండా అధికారులతో ఎక్కువ సమయాన్ని అయితే గడుపుతున్నారు. సో చాలామంది కామెంట్ చేశారు కదా, ఈయన ఒక సినిమా స్టార్ ఎట్లా బలపరుస్తాడో ఏం చేస్తాడో అని చెప్పేసి. ఇప్పటికి ఆయనలో ఉన్న మార్పు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్యూర్డ్ పొలిటీషియన్గా బిహేవ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఎందుకనంటే యాజ్ ఎ మినిస్టర్ ఈ హ్యాస్ టు రివ్యూ ఎవ్రీథింగ్. ఆయన తీసుకున్న ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, పంచాయత్ రాజ్ డెవలప్మెంట్ కానీ, దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సో ఆయన రివ్యూ చేసే విధానం, టైం తీసుకునే విధానం చాలా ఇన్స్పైరింగ్. అండ్ ఇలా ఒక ఇనీషియల్ డేస్లోనే కాకుండా 5 years అలానే తను యాక్టివ్గా గవర్నెన్స్లో పాల్గొంటారని ఆశిస్తున్నాను. కేంద్రం ఇచ్చిన బడ్జెట్ మీరు చూసే ఉంటారు, అమరావతి కావచ్చు, అట్లా పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు. ఈ బడ్జెట్ సరిపోతుంది అంటారా కేంద్రానికి, మన ఏపీకి? అది చూడాలండి. 15,000 కోట్లు ఇచ్చారు అమరావతి డెవలప్మెంట్కి. అండ్ బీహార్లో కూడా 25,000 crores ఇచ్చినట్టు చదివాను. అండ్ కేంద్రం మీదనే కంప్లీట్గా మనం డిపెండ్ కావద్దు, ఏ స్టేట్ అయినా కానీ. లోకల్ రిసోర్సెస్ మొబిలైజేషన్ కూడా జరగాలి. సో ఐ థింక్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిబిఎన్ గారికి దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ థింక్ హీ విల్ రేజ్ ది అమౌంట్ అండ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద స్టేట్. హోప్ఫుల్లీ చూద్దాం స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందో దాని గురించి. అలాగే ఐటీ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు అయితే ప్రజెంట్ అయితే మనకు ఉన్నారు. సో ఆయన అమరావతికి ఎలాంటి సమస్యలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? నేను సార్ ట్విట్టర్ ఫాలో అవుతున్నాను. నేను చూస్తున్నాను సార్ ఇన్వెస్టర్స్ని కలవడం కానీ, వేరే కంపెనీస్ వాళ్ళతోటి డిస్కస్ చేయడము టు బ్రింగ్ ఇన్ న్యూ కంపెనీస్ టు అమరావతి. హోప్ఫుల్లీ అది రియలైజ్ అయ్యి ఐటీ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ బూమ్ అవుతుందని అనుకుందాం. ఎందుకంటే ఏపీ ఈజ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్, వేరాజ్ తెలంగాణ సర్వీస్ సెక్టర్ 65% ఆఫ్ ద జీడిపి కమ్స్ ఫ్రమ్ సర్వీస్ సెక్టర్. కానీ ఏపీలో అగ్రికల్చరల్లీ డిపెండెంట్ కాబట్టి నారా లోకేష్ గారి పాత్ర ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఆ ఇన్వెస్టర్స్ని తీసుకురావాలి, సర్వీస్ సెక్టర్ని బూమ్ చేయాలి. ఇప్పుడు అక్రాస్ ద వరల్డ్ అండ్ ఇన్ తెలంగాణ ఆల్సో సర్వీస్ సెక్టర్ ఈజ్ బూమింగ్. కొత్త ఇన్వెస్టర్స్ని తీసుకురావాలి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి ఫోరమ్స్తోనే ఆయన టైఅప్ అయ్యి అక్కడికి వెళ్ళి ఇన్వెస్టర్స్ని వాళ్ళను ఇక్కడికి అట్రాక్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నిన్నైతే వల్లంనేని గారు వంశీ అరెస్ట్ చేయడం జరిగింది. సో కొంతమంది ఏంటంటే జగన్ గారు ఇప్పుడు వరకు ఎందుకు ప్రశ్నించలేదని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరేం చెప్తారు దీని గురించి? సో దే ఆర్ ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ పార్టీ అండ్ లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. దట్ ఈస్ ఆల్, నో కామెంట్స్ ఆన్ ఇట్. జగన్ గారు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ వెళ్తే ఎలాంటి అవకాశాలు ఉండొచ్చు అంటారు? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందనండి. సో ఎవరు తప్పు చేసినా నోబడీ ఈజ్ ఎబోవ్ లా. సీఎం గారు కానివ్వండి, ఎక్స్ సీఎం గారు కానివ్వండి, ఒక కామన్ సిటిజన్ కానివ్వండి. అండ్ ఇఫ్ హీ డస్ ఎనీ మిస్టేక్, లెట్ ద జ్యుడిషియరీ టేక్ ఇట్స్ ఓన్ పార్ట్ అండ్ లెట్ ద జ్యుడిషియరీ డిసైడ్ ఇట్. థ్యాంక్ యూ బ్రో. హాయ్. హాయ్ బ్రో. బ్రో మీ పేరు? కోటేశ్వరరావు. ఇప్పుడు ఏపీలో ఆల్రెడీ ఆగస్ట్ 15 నుంచి అయితే కొన్ని పథకాలు అయితే అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమయ్యారని చూడొచ్చు. ఒకటి ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు, అండ్ ఇంకొకటి ఏంటంటే పథకాలకి మన స్వాతంత్ర సమరయోధుల పేర్లు, అట్లా కొంచెం సమాజానికి ఉపయోగపడిన వాళ్ళ పేర్లు పెట్టడం జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది మీకు? అది కరెక్టే భయ్య. ప్రజలకి మనం ఒక మంచి పథకాలు పెడుతున్నామంటే అది మనకి స్వతంత్రం తెచ్చే వాళ్ళ పేర్లు పెడితే మనకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది.
ఇప్పుడు నేనేదో పెడుతున్నానని నా పేరు పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా. అలా అని ఒకరిని వ్యతిరేకించట్లేదు, ఇది కరెక్ట్ అని చెప్తున్నాను అంతే. అలాగే మీరు బడ్జెట్ చూసి ఉంటారు కదా, కేంద్రం ఇచ్చిన బడ్జెట్ అమరావతికి మీకు ఏమనిపించింది బడ్జెట్ చూడగా? అంటే బడ్జెట్ స్పెషల్ స్టేటస్ ఇస్తే బాగుండేది, బట్ అది అప్పుడే వచ్చేది కానీ రాలేదు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తే మనకు మంచిదే, బట్ మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇవ్వలేరు. బడ్జెట్ మనకి ఇంకొంచెం ఎక్కువ ఇస్తే మంచిది అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం అమరావతి రాజధానికి పెట్టుబడులు ముఖ్యంగా నారా లోకేష్ గారు అయితే పనిచేస్తున్నారు. సో ఆయన వల్ల ఎలాంటి పరిశ్రమలు అమరావతికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? పరిశ్రమలు వస్తాయి అనిపిస్తుంది. అంటే ఆయన చెప్పే మాటలు మనకి తెలీదు, బట్ మనం చూసాం ఆయన స్పీచ్లో ఆయన మాటలు చూస్తే వస్తాయనే చిన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. చూడాలి ఫ్యూచర్లో రావాలని కోరుకుంటున్నాం. పక్కన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అధికారులతో అయితే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. సో చాలామంది ఆయన కమెంట్ చేశారు కదా, ఒక సినీ నటుడు ఏం చేస్తాడని. సో ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఆయన ఫుల్ రాజకీయ నాడుగా పరివర్తన చెందారంటారా? ఆయన చేయగలరనే నమ్మకం అయితే ఉంది భయ్య. ఎందుకంటే చాలాసార్లు ఆయనకి వ్యతిరేకంగా ఎన్ని మాటలన్నా ఆయన నిలబడి చేయగలను అనే నమ్మకంతో, ఒక ధైర్యంతో 10 సంవత్సరాలు ఉండి ఆయన మాటని నిలబెట్టుకున్నారు. కొందరు తెలియకుండా ఏవో మాటలు అంటున్నారు, నిధులు లేవని చెప్పి ఏవో, అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి నిధులు లేవని చెప్పకుండా, కారణాలు చెప్పకుండా ఏదో పనులు చేశారని. రైటే, ఈయన సీఎంగా అదే పదవి లేకుండానే చాలామందికి అమౌంట్ ఇచ్చి ఆదుకున్నారు. అలాంటిది పదవిలోకి వచ్చాడంటే చేస్తాడు, పక్కా చేస్తాడు, కానీ కొంచెం టైం పడదు దేనికైనా. అలాగే 5 రూపాయల కన్నా భోజనం అని చెప్పేసి అన్న క్యాంటీన్లు కూడా మళ్ళీ రీఓపెన్ అవుతున్నాయి. రీఓపెన్ చేస్తున్నారు, అది మంచిదే, చాలా మంచిదే. అది ఇంతకుముందు ఉండేది తీస్తారు, అది కొంచెం బాధాకరమని చెప్పుకోవాలి. ఇప్పుడు డొక్క సీతమ్మ గారి అని చెప్పి అన్న క్యాంటీన్ అని పెడుతున్నారు, అది కూడా చాలా మంచిది. కానీ మాకేంటంటే కొంచెం వేగంగా నిరుద్యోగ వృత్తి వస్తే బెటర్ అని అప్పుడు లాస్ట్లో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా కొంచెం వేగంగా ఇస్తే మాకు కొంచెం ఉపయోగపడద్దు. ఇక్కడ అమీర్పేటలో మేము హాస్టల్లో ఉండే వాళ్ళకి మాకు కొంచెం సాయంగా ఉంటుంది. 6 years అన్న, ఇప్పుడు ఒక నోటిఫికేషన్ లేదు, స్టేట్ నోటిఫికేషన్ ఒక్కడు కూడా లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. తీశారు కదా పోలీస్ రిక్రూట్మెంట్, ఇప్పటికీ కూడా ఇంకా అయిపోయింది. అది కంప్లీట్ చేసి మళ్ళీ తీస్తే కొంచెం మాకు హోప్స్ ఉంటాయి. మీరు అసెంబ్లీ సమావేశాలు ఫాలో అయ్యి ఉంటారు. అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగినాయి? చాలా కొంచెం గొడవలు లేకుండా జరిగాయి అంటే ప్రతిపక్షం లేదు, ఇంకేం గొడవలు జరుగుతాయి. ఆయన రావడానికి భయపడిపోతున్నారు వాళ్ళు. ఒక ఎమ్మెల్యే ఆయన వచ్చి ఏదో మాట్లాడాలి. గెలిచేటప్పుడు తీసుకున్నప్పుడు, మనం ఓడిపోయినప్పుడు కూడా తీసుకోవాలి దాన్ని. అప్పుడే కదా మనం ఒక ప్రతిపక్షం కావాలి అని అక్కడ పోరాడితే అవ్వదు, అసెంబ్లీకి వచ్చి పోరాడితే ఏదో. గన్నవరంలో వంశీ గారు అరెస్ట్ ఎలా చూడొచ్చు అంటారు? దానిపైన నాకు అంత అవగాహన లేదు, అంటే తెలియదు నాకు. బ్రో మీరు చెప్పండి బ్రో, మీ పేరు? బాబురావు బ్రో. చెప్పండి, మీరు చెప్పండి బ్రో. ఏపీలో నాకైతే రాజకీయం ఏం తెలియదు బ్రో, నిజంగా ఏదో మోడల్ సపోర్ట్ ఇద్దామని చెప్పి అలా ఉన్నాను నేను అంతే. అంటే నాకైతే జగన్ పరిపాలన అంతే అనిపించలేదు. వీళ్ళు వచ్చి చేస్తారనే నమ్మకం అయితే నాకు ఉంది. నేనైతే జగన్ క్యాంటీన్ కాదు, ఇప్పుడు చూసే స్టూడెంట్స్ పరంగా నేను ఒక స్టూడెంట్స్ పరంగా మాట్లాడతాను. ఎందుకంటే యాజ్ ఏ స్టూడెంట్గా నేను ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ జాబ్ క్యాలెండర్ మీద నాకు తెలిసి మాట్లాడుతున్నాను. జాబ్ క్యాలెండర్ లేదు, ఫస్ట్ అది రావాలి. చాలామంది విద్యార్థులు వెయిట్ చేస్తున్నారు. చాలామంది ఒక్క జాబ్ క్యాలెండర్ వల్ల చాలా, అంటే ఇప్పుడు ఇలా మేము ఉండిపోవడం వల్ల మా ఫ్యామిలీస్ మీద చాలా ప్రెషర్ పడుతుంది కదా. అందుకు కొంచెం ఏదైనా చేయగలిగితే ఫస్ట్ విద్యార్థుల కోసం ఏదైనా చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. నాకు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా ఇంట్రెస్ట్, అతను ఏదైనా చేస్తారనే నమ్మకం అయితే నాకు గట్టిగా ఉంది. వెయిట్ చేసి చూస్తున్నాం మరి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెన్షన్లు కూడా ఒక రోజులోనే పంపిణీ చేయాలని చెప్పేసి అయితే అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాలంటీర్లు లేకుండా టయానికి పెన్షన్లు అందినాయి అంటారు మీరు? మరి అప్పుడు సిస్టమ్ అయితే ఇలా 2-3 days అంటే ఈ మంత్ అందుకోలేకపోతే నెక్స్ట్ మంత్కి అట్లా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నేను విన్నాను, నేను చూడలేదు. ఇప్పుడు స్టిల్ నేను 6 months అవుతుంది ఇంటికి వెళ్ళి, అక్కడ వాతావరణం ఎలా ఉందో నాకు తెలియదు. కాకపోతే అది సిస్టమ్ని కొంచెం మారిస్తే మంచిది. ఎందుకంటే అందుబాటులో కొంతమంది లేకపోవచ్చు, ఆ టైంకి తర్వాత తీసుకునే పొజిషన్లు ఉంటారు కదా, అది కొంచెం మార్చి కొంచెం అందరికి అందేటట్టు చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. లోకేష్ గారు అమరావతికి ఎలాంటి పెట్టుబడులు తెచ్చే అవకాశం తీసుకొస్తారు బ్రో, మంచిగానే చేస్తారు. ఎందుకంటే ఆయన ఒక వెల్ ఎడ్యుకేటెడ్, బాగా తెలిసిన వాళ్ళు. అంటే మొత్తం అంటే రాజకీయానికి ముందు అతను ఎలక్షన్స్ ముందు చాలా తిరిగారు, ప్రాబ్లమ్స్ చూశారు, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉందో తెలుసుకున్నారు. అతను డైరెక్ట్ స్టూడెంట్స్కి అప్రోచ్ అయ్యి మాట్లాడే విధానం అంతా నాకు నచ్చింది. బాగా చేస్తారనే పట్టుదలతో ఉన్నారు, చేస్తారనే నమ్మకం అయితే నాకు ఉంది. అలాగే డొక్కా సీతమ్మ గారి పేరుతో కూడా మధ్యాహ్న భోజనం పథకం పెట్టారు. సో ఎలా అనిపించింది మీకు? బాగుంది అనిపించింది బ్రో. అది ఇంతకుముందు ఏంటంటే చాలా కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు, వాటి వల్ల వాళ్ళకి చాలా ఇన్కమ్ గెయిన్ అయ్యేది. ఎందుకంటే తక్కువ పెట్టుబడితో కడుపు నుండి తినేవాళ్ళు, ఇన్కమ్ ఇంటికి తీసుకెళ్లేవారు, ఫ్యామిలీస్ బాగుండేవి. అది ఎందుకు తీస్తారనేది నేను చెప్పను, కానీ తీసేయడం వల్ల అయితే అది కరెక్ట్ కాదు, అది తప్పు. అది సరే, ఆయన ఇంకో పేరు ఏదో చేసి ప్రజలకి ఆ ఫుడ్ అనేది పెట్టుంటే బాగుండేది.
వాటి వాళ్ళు చాలామంది సఫర్ అయ్యారు. ఇప్పుడు తీసుకొస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అది పెట్టాలి, ఎందుకంటే చాలా పేదవాళ్ళు బాగుంటారు. అది జగన్ గారు జైలుకి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి అయితే అందరూ విమర్శిస్తున్నారు. సో వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు వైసీపీకి? వెళ్తే అంటే మనం ఏం చెప్తాం బ్రో, మరి వెళ్తే ఇంకా తప్పదు. ఇంకా అతను వెళ్ళడం అంటే అతను చేసుకున్నదే కదా, ఆయన చేసేది అయితే కరెక్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కూడా అంతా తన స్వార్థం కోసం చేసుకున్నాడని నాకు అనిపించింది. అదైతే కరెక్ట్ కాదు. వెళ్తాడు అని నేను అనుకుంటున్నాను, వెళ్తాడని అంతే. ఈ 5 సంవత్సరాలు ఏపీలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అమరావతి అభివృద్ధి చెందుద్ది అంటారు? అమరావతి అయితే బాగా అభివృద్ధి చెందుద్ది. ఐటీ ఫంక్షన్ బాగా వస్తుంది. 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా చెప్పాడు కదా, ఆల్రెడీ నా హవామీలో 70% కంప్లీట్ చేశాను, అది చెప్పుకోవడానికి నా పేరు తగ్గట్టుగా ఉండాలి, అది నేను కంప్లీట్ చేస్తానని చాలా గట్టిగా చెప్పాడు. కాబట్టి 100% కంప్లీట్ చేస్తాడు. ఈసారి బడ్జెట్ కూడా బాగా వచ్చింది, ఇంకొంచెం వచ్చుంటే బాగుండే. వస్తుంది, అవుతుంది, కంప్లీట్ అవుతుంది. అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా అయితే నేను అనుకుంటున్నాను. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది, ప్రజలు వెయిట్ చేసి ఉండాలి, విమర్శలు వస్తాయి అంతే. మీ పేరు? చంద్రమౌళి అండి. అయితే అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది సార్. ఒకటి ఫస్ట్ ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అండ్ అన్నా క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న పథకం స్కూల్లో పేరుగా మార్చేసి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అద్భుతం అండి. దేశంలో మార్పు మొదలైందని కోరుకుంటున్నాము. దేశంలో మార్పు మొదలవుతుంది, మన రాష్ట్రం నుంచి మొదలవుతుంది. చాలా సంతోషంగా ఉంది. జనరేషన్ లోపలికి వాళ్ళ ప్రగతికి మనం కూడా తోడ్పాటుగా ఉంటుంది. మనం దీని లోపల బాబు గారి ప్రోత్సాహం ఎంత ఉందనుకోవాలి. ఈ మార్పు అవసరం కూడా. మన పిల్లలకు, భవిష్యత్తు తరాలకు ఒక అద్భుతమైన తీర్చిదిద్దడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు డొక్క సీతం ఒక్కొక్క స్కీమే కాదండి, ఒక అభివృద్ధి పథకంలో మనకి ఇప్పుడు మహిళల పథకం కూడా బస్ ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు పక్క రాష్ట్రాలు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ జరుగుతున్నాయి. ఇది ఎంతో అద్భుతంగా ఉందండి. ముందు ముందు కూడా ఇలాంటి పథకాలు, ప్రజలకు ఉపయోగపడే పథకాలు రావాలని కోరుకుంటున్నాము. దీనికి బాబు గారి యొక్క విజన్, ఇలాంటి విజన్ రావాలి. ముందు ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం హైదరాబాద్ డెవలప్ అవుతుందంటే వారి యొక్క విజన్ 2020 వల్లనే. చిన్న చిన్న మార్పులు సహజం, ఆ మార్పుల్ని మనం స్వాగతించాలి. దాని అభివృద్ధి పథకంలో మనమందరం కూడా తోడ్పడితే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. ప్రతి వాళ్ళు స్వాగతించాలని కోరుకుంటున్నాం. అలా ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అధికారులతో ఎక్కువ సమయాన్ని అయితే గడుపుతున్నారు సార్. గతంతో కంపేర్ చేసుకుంటే ఎవరు ఇలా చేయలేదని చెప్పేసి అందరూ ఆయన్ని అభినందిస్తున్నారు. సో ఎలా చూడొచ్చు దీన్ని? అద్భుతం అండి. మనము అధికారులు ఎవరైనా సరే మన యొక్క పథకాలు ఏవైనా రచించినా కానీ అవి ప్రజల వద్దరికి చేరాలంటే మన యొక్క నాయకులు ముందుండి వాళ్ళు నడిపిస్తుంటేనే అవుతుంది. కానీ పథకాల పేర్లు మార్చినంత మాత్రాన, చేసుకున్నంత మాత్రాన అవి ఏమి ఉపయోగపడవు. కానీ ఈ యొక్క నాయకులు ముందుండి, ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ముందుకుండి దాన్ని నడిపిస్తుంటే ఇంకో అద్భుతంగా ఉంటుంది. దాన్ని అధికారులు కూడా పర్ఫెక్ట్గా అందరికీ చేరేటట్టుగా చూస్తారు. చాలా సంతోషం అండి. ఇలాంటి నాయకులు వచ్చినందుకు మనం స్వాగతించాలి, మనం అభినందించాలి. మనకి ఇలాంటి పూర్తి సమయం కేటాయించి మన కోసం చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. అలాగే కేంద్రం ఇచ్చిన బడ్జెట్లు అమరావతికి సరిపోతుంది అంటారు మీరు? బాగుందండి. బడ్జెట్ మాత్రం వచ్చిందని సంతోషపడాలి. మనము ఇప్పుడు దేశం మొత్తంతో ప్రయాణం చేస్తే మనకు అద్భుతమైన ప్యాకేజ్ అది. మనం అనుకుంటున్నాం ఇప్పుడు మనల్ని మిస్ప్లేన్ చేస్తారు. ఇంతకుముందు మన ప్రతిపక్ష అంతకుముందు ట్రాప్లో పడిపోయారు. ఎవరు బాబు గారు చాలా ట్రాప్లో పడిపోయి ఉన్న అభివృద్ధి పదాన్ని మనం చాలా లాస్ అయ్యాం. జగన్ సమయంలో చాలా లాస్ అయిపోయాం మనము. కానీ ఇప్పుడు ఈ ప్యాకేజ్, ఇలాంటి మనం ప్యాకేజ్ చిన్న చిన్న ప్యాకేజ్ చాలా అద్భుతంగా సృష్టించుకోవచ్చు. మన రాష్ట్రాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. అలా ట్రాప్లో పడకుండా, మళ్ళీ వేరే వాళ్ళ ట్రాప్లో పడకుండా మళ్ళీ ఇలాంటి ఇంకా ప్యాకేజీలు మనకు వస్తాయని కోరుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ కేంద్రంలో మోడీ గారు ఉన్నారు, ఇక్కడ బాబు గారు ఉన్నారు. ఇద్దరు విజనరీస్. దేశాన్ని లోపల మన స్టేట్ని ముందుకు తీసుకెళ్తానని చాలా కోరుకుంటున్నాం. అలాగే ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు అయితే ఉన్నారు. సో ఆయన అలాంటి పెట్టుబడులు అమరావతి తెచ్చే అవకాశాలు ఉన్నాయంట. చాలా బాగుందండి. బాబు గారు చూస్తున్నాం మనము. ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయిందంటే బాబు గారే. ఈరోజు నారా లోకేష్ కూడా వారి యొక్క అవసరాన్ని పుచ్చుకొని వారు కూడా ముందు తీసుకెళ్తారని అనుకుంటున్నాం మనం. ఎందుకంటే వారి విజనరీ మనకు తెలుసు, మనం చూస్తున్నాం. 2020 అన్నప్పుడు ఎవ్వరూ ఊహించుకోలేదు హైదరాబాద్ అంత ప్రగతిపరం. సో ఈరోజు మన అమరావతి కూడా అంతే అభివృద్ధి చెందుతుందని మనం ఆశిస్తున్నామండి. తప్పకుండా అంతకన్నా బాగా డెవలప్ అవుతుందని మనం కోరుకుంటున్నాం. సార్ అలాగే వల్లభనేని వంశీ గారి అరెస్ట్పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు స్పందించాలని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళ పార్టీ వల్ల చాలామంది అయితే కొంచెం మనోభేదానికి గురయ్యారు. సో ఎలా చూడొచ్చు దీన్ని? చూడండి, మనము దీన్ని వారి అంతరంగా మనము అంత దాని గురించి మాట్లాడుకోవడమే వేస్ట్. ఎందుకంటే వాళ్ళ యొక్క కార్యకర్తని, వారి యొక్క నాయకుడిని వాళ్ళు చేసుకోలేనప్పుడు ప్రజలు ఏం చూసుకుంటారండి?
ఇప్పుడు వల్లభాయ్ వంశీ అన్నాడు, వల్లభాయ్ వంశీ ఏమేమి చేశాడో తెలుసు, ఎవరి కోసం చేస్తాడు? అలాంటి వారి కార్యకర్తలను చూసుకోవాలంటే మన ప్రజల్ని ఏం చూస్తాడో మనం ఆలోచించుకోవాలి అంతే. అంతకన్నా అది ప్రజల విజ్ఞత కోల్చుకోవాలి. మనం వారి దగ్గర ఉంటే యూజ్ అండ్ త్రెడ్ టిష్యూ పేపర్లా వాడుకుంటారని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము యొక్క అధికారం చూసేసుకొని ఇచ్చేవాడికి మనం నోరుని పారేసుకోవడం కూడా తప్పు. అది సమయం అనేది అన్నిటిగా జవాబు చెప్తుందండి దానికి. మీ పేరు? మధు అండి. మీరు ఆల్రెడీ ఏపీ పాలిటిక్స్ ఫాలో అవుతూనే ఉంటారు. సో ఒక పక్కన ఏంటంటే ఆగస్ట్ 15 నుంచి కొన్ని పథకాలు అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. సో అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటి అన్న క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేయడం, ఇంకొకటి ఏంటంటే మహిళలకి ఫ్రీ బస్సు, మూడోది ఏంటంటే డొక్కా సీతమ్మ గారి పేరుతో కూడా కొన్ని స్కూల్స్లో అయితే స్కీమ్స్ పెట్టడం పిల్లలకి జరుగుతుంది. సో ఎలా చూడొచ్చు వాటిని? పథకాలంటే ఇంతకుముందు ఏదైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేయడం అనేది కంపల్సరీ చేయాల్సిందే. ఎందుకంటే అవి దానికి జనాలు కూడా అలవాటు పడ్డారు కాబట్టి కొత్తగా మళ్ళీ తెలుగుదేశము జనసేన ఈ కూటమి అంతా ఏర్పడి తప్పకుండా వీటిని ఫాలో అవుతూ తప్పకుండా అన్నీ అమలు చేస్తారని తప్పకుండా నాకైతే అనిపిస్తుంది, చేస్తారు కూడా. మహిళలకు ఉచిత బస్సు కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటండి, ఇక్కడ తెలంగాణలో ఫ్రీ చేశారు అంటే ఏపీలో కూడా చేస్తే ఇంకా జనాలు ఆదరిస్తారని చెప్పి గవర్నమెంట్ని వాళ్ళు చేశారు. బట్ ఏంటంటే అనుకున్నది చేయాలి అన్నప్పుడు చేయాల్సిందే, తప్పదు. ఇంకా అది గవర్నమెంట్ లేడీస్ కొంతవరకు అయితే అది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సమయం అధికారులతో గడుపుతున్నారు. సో చాలామంది ఆయన కమెంట్ చేశారు కదా, ఆయన అప్పుడప్పుడు వచ్చి పార్ట్ టైం పొలిటీషియన్ అని చెప్పేసి. ఇప్పుడు ఆయన చూస్తే ఎక్కువ అధికారులతో సమయాన్ని గడుపుతున్నారు. సో మీరు ఎలా చూడవచ్చు దీన్ని? ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు అనేది చిన్నప్పటి నుంచి జనాలకు ఏదో చేయాలని పాలిటిక్స్లో ఎంటర్ అయ్యారు. సో అంతకుముందు సినిమాలు చేసేవారు అనేది యాక్చువల్లీ ఫుల్ టైం అనేది చేయాలనేది ఉండే, కాకపోతే కొన్ని కారణాల వల్ల అంటే సినిమా ఇండస్ట్రీలో కొనసాగారు. కరెక్ట్ టైంకే వచ్చారు. రాజధాని లేకపోవడం, ఇబ్బందిగా ఉండే కష్టాలు ఉన్న ప్రజలని ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారనిపిస్తుంది. తప్పకుండా ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు అనేది న్యాయం చేసే టైం వచ్చింది, స్టార్ట్ చేశారు, తప్పకుండా చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. సో దాని గురించి బ్యాడ్గా మాట్లాడితే మాత్రం నాకు కూడా మంచిగా అనిపించదు. ఎందుకంటే నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే. బట్ ఏపీ ప్రజలకు కూడా మంచి రోజులు స్టార్ట్ అయ్యాయని నాకైతే అనిపిస్తుంది. మీరు కేంద్రం ఇచ్చిన బడ్జెట్ చూసే ఉంటారు. సార్ బడ్జెట్ ఎంతవరకు మనకు సరిపోతుంది అంటారు? బడ్జెట్ సరిపోదు అంటే ఇప్పుడిప్పుడే కదా పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యి పోరాటం చేసి కూటమిని గెలిపించడానికి సహాయకారాలు అందించారు. సో సరిపోతుంది అంటే మళ్ళీ ఒకవేళ సరిపోకపోతే నెక్స్ట్ బడ్జెట్లో కూడా మళ్ళీ అమౌంట్ ఇస్తారు కదా, బడ్జెట్ ప్రవేశపెడతారు కదా, అందులో రాజధానికి కావాల్సినటువంటి బడ్జెట్ తప్పకుండా వస్తుంది. అండ్ ఏపీ కూడా తప్పకుండా డెవలప్ అవుతుంది, అవ్వాలి కూడా. ఎందుకంటే రాజధాని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ లేదు, అక్కడ చాలామంది వలసపోతున్నారు. సో రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఏపీ ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో వాటిని కేంద్రం పట్టించుకొని ఒక దిశగా తీసుకెళ్ళిందంటే అది పవన్ కళ్యాణ్, బీజేపీ అందరూ సహకారంతో కూటమి వల్లే సాధ్యమైంది. అండ్ ఏపీ ప్రజలకు నిజంగా చాలా మంచి నిర్ణయం తీసుకొని కూటమిని గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని ఒక దిశ నిర్దేశ చూపెట్టే విధంగా రాజధాని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకున్నారు, గెలిపించారు. అండ్ ఆల్ ది బెస్ట్ అందరికీ. కూటమికి ఏపీ ప్రజలు గెలిపించుకున్నారు కాబట్టి తప్పకుండా రాజధాని అవుతుంది, ప్రతి ఒక్క సమస్య సాల్వ్ అవుతుంది, ప్రతి అమలు ఏదైతే పథకాలు ఉన్నాయో అవి కూడా అమలు చేస్తారు తప్పకుండా. డోంట్ వరీ. సో థ్యాంక్ యూ సో మచ్.